రైట్ నీలిమ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నిన్న ఒక 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అదంతా వాళ్ళ అంతర్గత విషయమైనప్పటికీ కూడా వాళ్ళందరూ చాలా అంటే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వరు, చాలా కొత్త వారికి అవకాశాలు ఇస్తా ఉన్నారు. సో మేము ఇంతకాలం 4.5 సంవత్సరాలుగా మేము పనిచేసే ఉపయోగం ఏంటి, అసలు వ్యతిరేకత మాపై కాదు అని కూడా చాలా మంది ఎమ్మెల్యేలు బహిర్గతంగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, మనం చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అంటే వ్యతిరేకత మాపైన కాదు మీపైన, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మేము శాసనసభలో ముఖ్యమంత్రిగా మీరు ఉండాలి అని మేము ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. సో వ్యతిరేకత అనేది ప్రభుత్వం పైన అలాగే జగన్ పైన. సో హామీలు ఇవన్నీ కాదు, అభివృద్ధి అనేది జరగాలని చెప్పి మేము చెప్పాం మొదటి నుంచి కూడా. అభివృద్ధి కాదు, పథకాలు చేస్తే ప్రజలు మమ్మల్ని వెనకేసుకొస్తారు, నెక్స్ట్ మేము గెలుస్తాము అని చెప్పేసి ఈ విధంగా సీఎం ముందుకు వెళ్లారు అని చెప్పేసి ఆరోపణలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ మనం చూసినట్లయితే కనుక సర్వేల సాకు చూపి టికెట్లు నిరాకరిస్తే సహించేది లేదు అని వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకత్వానికి తేల్చి చెప్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా సీఎం జగన్ వినలేదు అని, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముకున్నారని, తీరావి గట్టెక్కించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలను మార్చేస్తాము అంటున్నారని ఆక్షేపిస్తున్నారు. 4.5 ఏళ్లు పూచిక పుల్లగా తీసివేసి ఇప్పుడు తమ పనితీరు బాగోలేదు అంటూ వేరే వారిని బరిలోకి దించితే సహించేది లేదు అంటూ ధిక్కార స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. మేం ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మాకు మంత్రి పదవులు ఇస్తే మంత్రులం అవుతాం, కాదంటే ఎమ్మెల్యేలుగానే కొనసాగుతాం. కానీ జగన్ మేం ఎన్నుకుంటేనే సీఎం అవుతారు. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపైనే ఉంది, ఎమ్మెల్యేలమైన మాపై కాదు. ఈ లాజిక్ ను మర్చిపోతే ఎలా అని మెజార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. రెండు రోజుల కింద 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియామకాన్ని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఎంత లేదన్నా 60 మందిని తీసేయొచ్చు అని జగన్ సొంత ఛానల్ నీలి కూలి ఛానళ్లన్నీ ఇదే ప్రసారం చేస్తున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది జగన్తో తమకున్న అనుబంధం శాశ్వతంగా భావించారు. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు జగన్ మొండి చేయి చూపడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. నిరాధరించిన వైసీపీలో ఉండలేక టీడీపీలోకి రానిచ్చే పరిస్థితి లేక రాజకీయంగా అనాథలుగా మిగిలిపోతామని గగ్గోలు పెడుతున్నారు. తమకు టికెట్ నిరాకరించినట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ సన్నిహితులు, ఆత్మ బంధువులతో సమాలోచనలు ప్రారంభించారు. జుట్టుంటేనే మన ఇష్టం వచ్చిన కొప్పు ఉంచుకోగలం, నేను ముఖ్యమంత్రిని అయితేనే మీ అందరికీ ఉపయోగపడగలను, కొంతమందికి టికెట్ ఇవ్వచ్చు, కొందరికి ఇవ్వలేకపోవచ్చు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ శిరసా వహించాల్సిందే అని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 6న జరిగిన గడప గడప వర్క్ షాప్ లో వైసీపీ శాసనసభ్యులతో జగన్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, అప్డేట్స్ ఏంటి? చాలా మంది సిట్టింగ్లకు సీట్లు దక్కే అవకాశాలు వైసీపీలో ఇంతకాలం మేము కష్టపడి పనిచేశాము, మీరు చెప్పిన విధంగా కూడా ప్రతిపక్షాలపైన ఆరోపణలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన పరిస్థితి, మాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని చాలా మంది బహిర్గతంగా మాట్లాడుకుంటున్న పరిస్థితులు. అప్డేట్స్ ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో అలజడి, అసంతృప్తితో పాటు ఆగ్రహావేశాలు కూడా పెళ్లబుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్ వస్తే పరుగులు తీసుకుని వెళ్లే ఎమ్మెల్యేలు ఈ రోజు కనీసం ఫోన్లకు కూడా రెస్పాండ్ కావటం లేదు. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మద్దాలగిరితో పాటు
ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వీళ్ళిద్దరూ కూడా ఫోన్ కూడా అవైలబుల్ గా లేరు అని చెప్పి ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి వీళ్ళని పిలిపించి మాట్లాడాలని చేసే ప్రయత్నాలను కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. దీంతో పాటు రేపల్లె, అదేవిధంగా తాటికొండతో పాటు ప్రకాశం జిల్లా అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జీల మార్పు ఇవన్నీ కూడా ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం అసలు అసంతృప్తి, ఆగ్రహవేశాలు ఉంది ముఖ్యమంత్రి మీద, అయితే ఆయన మార్చకుండా మమ్మల్ని మార్చి ఉపయోగం ఏంటని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. వైసీపీలోను ప్రభుత్వంలోనూ తీసుకునే ప్రతి నిర్ణయానికి కర్త కర్మ క్రియ మొత్తం సీఎం, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ అయితే తమను మార్చి ఉపయోగం ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అమరావతిని పడకేయించడం, పోలవరాన్ని నిర్మాణాన్ని అసంతృప్తిగా మిగిల్చడంతో పాటు అనేక కార్యక్రమాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వము తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పెద్దలైతే నియోజకవర్గాల్లో తమను మార్చడం వలన ఉపయోగం ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు నిన్న మొన్నటి వరకు కూడా అధికార పార్టీ నేతలు ఏది చెప్తే అది మాట్లాడి ప్రతిపక్షాలపై కూడా విమర్శలతో విరుచుకుపడిన తమను ఈ విధంగా చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల 11 నియోజకవర్గాల్లో మార్పులు జరిపి కొంతమందిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా పైకి తాము జగన్ నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెబుతున్నప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు. అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి మిగలదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేయగా మరో 82 మొత్తం 72 నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు చేయాల్సి ఉందని చెబుతున్నారు. మొత్తం 80 నియోజకవర్గాల వరకు కూడా మార్పులు చేర్పులతో పాటు ఒక 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తొలగించాలి అని కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చిందని కూడా పార్టీ నేతలకు సమాచారం అందింది. 2 రోజుల నుంచి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ సమాచారం హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఎప్పుడూ లేని విధంగా గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో ఈ విధంగా ఒకసారి అసంతృప్తి రోడ్డెక్కితే మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే ఇన్ఛార్జీలను మార్చారో, అదే విధంగా ఎక్కడైతే బదిలీలు చేశారో ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు రోడ్డెక్కారు. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేయలేక హైకమాండ్ త్వరతోడి నిర్ణయం తీసుకుందని, కనీసం తమకు నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రం కూడా చెప్పలేదని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మండిపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో నిన్న మొన్నటి వరకు ప్యాలెస్ నుంచి పిలిపోస్తే పరుగులు తీసిన ఎమ్మెల్యేలు, అదే విధంగా జగన్ చెప్పిందే వేదం శిరసావహిస్తామని చెబుతున్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు చేయటంతో హైకమాండ్ కూడా ఈ పరిణామాలని జీర్ణించుకోలేకపోతుంది. ఈ మొత్తం పరిణామాలపై ఈ రోజు రేపట్లో హైకమాండ్ మరోమారు సమీక్షించిన తర్వాతనే మిగతా జాబితాను వెల్లడించాలా లేక ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కూడా ఆలోచనలు చేస్తున్నారు పవన్.